వెల్కమ్ టు S10 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. షామీర్పేట తుపాకులతో అడవి జంతువులను వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు హ్యూస్టన్ పర్యటన, భారతీయ అమెరికన్ ప్రవాసులతో సమావేశం. రామచంద్రాపురంలో మాంగళ్య షోరూం ప్రారంభం, సందడి చేసిన సినీ నటి రాశిఖన్నా. బీజేపీ నేత ఇంట్లో పాకిస్తాన్ జాతీయులు, ఉద్రిక్తత. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం. మేడ్చల్ జిల్లా షామీర్పేట తుపాకులతో అడవి జంతువులను వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ ప్రెస్ మీట్. మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్స్ పిలానీ జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలు. ఈ తనిఖీలలో ఎరుపు రంగు బొలెరో కారులో అడవి జంతువు మాంసంను తరలిస్తుండగా చిక్కిన 3 నిందితులు ఆదిలాబాద్ అడవి ప్రాంతాలలో నీల్ఘాయిని అనే జంతువును వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు షామీర్పేట పోలీసులు దృష్టి పెట్టారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న తుపాకులతో అడవి జంతువులను వేటాడుతున్నారని పక్కా సమాచారంతో గస్తీ కాసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ బృందం. 3 నిందితులు సల్మాన్ రాజ్ అలియాస్ సునీల్, అతని కుమారుడు అఖిల్, డ్రైవర్ ఆదినారాయణలు యాప్రాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తింపు. వారి వద్ద నుండి 70 కిలోల నీల్ఘాయి మాంసం, ఒక ఎయిర్ గన్, ఒక లైసెన్స్డ్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు వన్యప్రాణులను వేటాడిన నేరం కింద 3 నిందితులపై ఆర్మ్స్ యాక్ట్, యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈరోజు మన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్స్ పిలానీ జంక్షన్ దగ్గర ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన గౌరవ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఎస్ఓటీ డీసీపీ మనోహర్ మరియు లా అండ్ ఆర్డర్ డీసీపీ మల్కాజ్గిరి శ్రీధర్ గారి సూచనతో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, వారి టీము, ఇన్స్పెక్టర్, తర్వాత మల్కాజ్గిరి జోన్ ఏసీపీ జవహర్ నగర్ మరియు షామీర్పేట ఇన్స్పెక్టర్ వారి టీం అందరూ కూడా బిట్స్ పిలానీ జంక్షన్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక రెడ్ కలరు బొలెరో వెహికల్లో ఈ నిందితులు రావటం జరిగింది. ఈ నిందితులు అప్పుడు వెహికల్ చెక్ చేయగా వెహికల్లో ఏంటంటారు, ఇది నీలిగాయ్ అనే ఒక అడవి జంతువు యొక్క మాంసాన్ని చూడటం జరిగింది. అది అప్పుడు విచారించగా తెలిసిందంటే ఈ నీలిగాయ్ అనే అడవి జంతువుని ఎవరైతే ఈ సల్మాన్ రాజ్ ఎలియాస్ సునీల్, అదేవిధంగా అతని కొడుకు అఖిల్ మరియు అతని దగ్గర పనిచేసే ఆదినారాయణ, వీళ్ళు ఆదిలాబాద్ ఫారెస్ట్లో షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్లో ఈ నీల్గాయని అతనికి లైసెన్స్ వెపన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ వెపన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న వెపన్ని దుర్వినియోగం చేసి ఈ నీల్గాయని హంట్ చేసి వేటాడి చంపి దాని మాంసాన్ని తీసుకొని రెగ్యులర్గా ఈ పని చేస్తుంటాడు ఆయన. మాకున్న సమాచారం ప్రకారం వాచ్ పెడితే దానిలో భాగంగా ఈరోజు అతను దొరకడం జరిగింది. ఇప్పుడైతే ఈయన చేసిన దానికైతే ప్రొహిబిషన్, ఏ అడవి జంతువును కూడా హంటింగ్ చేయడానికి లేదు, హంటింగ్ పర్మిషన్ లేదు వన్యప్రాణుల సంరక్షణ ప్రకారం. అది చేయటం అనేది నేరం. అదేవిధంగా ఇతను లైసెన్స్డ్ వెపన్ తీసుకొని హంటింగ్ చేసిండు కాబట్టి లైసెన్స్ కండిషన్స్ వయలేషన్ చేసిండు కాబట్టి అతను లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా రాయటం జరుగుతుంది. మొత్తం ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? 88 రౌండ్స్ ఉన్నాయి. లవ్ రౌండ్స్ 88. లైసెన్స్ ఆథరైజ్డే, రౌండ్స్ కూడా ఆథరైజ్డే. అమ్మా ఎక్కడ తినట్టున్నా? యాప్రాల్. యాక్చువల్గా ఇతను నెగిటివ్ ప్లేస్ ఖమ్మం డిస్టిక్. ఆయన గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాడు. ఆయనకు గత కొద్ది నెలల నుంచి తను ఇట్లా హంటింగ్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాని ప్రకారం మనం వాచ్ పెట్టి పట్టుకోవడం జరిగింది.
ఇంకా ఇంట్రాగేషన్ చేస్తాం. ఎస్ఓటి మేము అంత సంయుక్తంగా ఇంట్రాగేషన్ చేసి ఇదే ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసిండు అనే విషయాలు చేస్తాము. ఈ రోజే పట్టుకున్నాం, ఇంతకుముందే 3 గంటలు పట్టుకున్నాం కాబట్టి ఇంక ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమన్నంటే మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇస్తాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు హ్యూస్టన్ పర్యటన, భారతీయ అమెరికన్ ప్రవాసులతో సమావేశం. హ్యూస్టన్ టెక్సాస్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ సంస్థ మెదక్ లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు గౌరవార్థం హ్యూస్టన్ లో ఒక విశేష సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్థానిక భారతీయ ప్రవాస సమాజం నుండి 200 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమం అమెరికా మరియు భారతదేశ జాతీయ గీత ఆలాపనతో ప్రారంభమై ఆ తర్వాత సాంప్రదాయ దీపారాధన కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎంపీ రఘునందన్ రావు భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సవివరమైన అవలోకనాన్ని అందించారు. అలాగే ఒక దేశం ఒకే ఎన్నిక వంటి ప్రధాన బిల్లులతో సహా చర్చలో ఉన్న ముఖ్యమైన శాసనపరమైన పరిణామాలపై ప్రేక్షకులకు లోతైన అవగాహన కలిగించారు. అలాగే భారత గౌరవనీయ ప్రధానమంత్రి దేశ ప్రగతి మరియు అభివృద్ధి కోసం ఎలాంటి కృషినైనా వదలకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్న తీరును కూడా వివరించారు. తన ప్రసంగం అనంతరం ఎంపీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొని న్యాయపరమైన మరియు రాజకీయ అంశాల నుండి సాంస్కృతిక మరియు వ్యక్తిగత విషయాల వరకు హాజరైన వారి నుండి వచ్చిన విభిన్న ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇది ఆయన పర్యటనపైన ఆయన ప్రస్తావించిన విస్తృత అంశాలపైన సమాజం చూపిన లోతైన ఆసక్తిని ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో స్థానిక సామాజిక నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఎంపీ రఘునందన్ రావును హ్యూస్టాన్ కు స్వాగతం పలికారు. షుగర్ ల్యాండ్ సిటీ కౌన్సిల్ సభ్యులు సంజయ్ సింగాల్ తన అభిప్రాయాలను సభతో పంచుకుంటూ స్థానిక ప్రభుత్వంలో తన పాత్ర ద్వారా భారతీయ అమెరికన్ సమాజానికి తోడ్పాటు అందించేందుకు తాను చేస్తున్న నిరంతర కృషి గురించి ప్రస్తావించారు. చాలా కన్సర్న్స్, అలాగే ఇండియా అమెరికాలో ఉన్నటువంటి సంబంధాల గురించి చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే వారి ప్రశ్నలకు తన వాల్యుబుల్ టైంని కేటాయించి ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. వీటన్నిటికీ మేము శ్రీ రఘునందన్ రావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భారత్, జై తెలంగాణ, ఏ దేశం ఎగినా ఎందుకు అలిగినా పొగడరా నీ తల్లి భూమి మారు. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎక్కడికి వచ్చినా తెలుగు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచడానికి ఇక్కడికి వచ్చి ఈ గడ్డ మీద మన కీర్తి ప్రతిష్టల్ని పెంచుతున్నటువంటి తెలుగు వారందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2029 లో జరగబోయేటువంటి ఎన్నికల లోపల 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక తెలుగు రాష్ట్రంలో ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని, ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు సహాయం చేయాలని, ఆ దిశగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుగు ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఓవర్సీస్ తెలుగు ఫ్రెండ్స్ కి, ముఖ్యంగా హూస్టన్ లో ఉన్నటువంటి మన తెలుగు మిత్రులందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని సవినయంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే బాగా ఉంటుంది. ఎవరు అడగకుండానే హైదరాబాద్ కి 3 బుల్లెట్ ట్రైన్స్ నుంచి హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యతని, సౌత్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గుర్తింపుని, గౌరవాన్ని పెంచుతా ఉన్నాం. ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నెన్స్ ఉంది, 2వ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని, మీరందరూ ఆ దిశగా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటామని. జై హింద్, జై భారత్. Good evening, everybody. Under the leadership and under the banner of OSBJP, today evening we conducted a very nice meeting at Houston. I thank and welcome the media of Houston. Under the leadership of Narendra Modi ji, the India is flourishing. He has completed 5,000 days, that is 12 years of governance as the democratically elected Prime Minister of the country. When he has taken the charge as the Prime Minister of India, India was at 11th position in the economic situation. Today, India has grown up to the 4th step, and we are expecting by 2047, that is 100 years of Indian democratical establishment and India's independence after 100 years, we are expecting that India will become the Vishwaguru under the leadership of Narendra Modi. The friends of overseas BJP, they are doing nice service, and they are at the doorsteps of the people, those who are needy, and whether it is legal problem or any other problem also, we are trying to help, because on the day of formation of the Bharatiya Janasangh or Bharatiya Janata Party, our leaders said that the poorest of the poor should be served first. So that motto, the friends of BJP, they are doing well,
and we expect a good relationship between India and US in the future generation, and the people will serve in a nice manner under the leadership of Narendra Modi. Thank you very much. రామచంద్రాపురంలో మాంగళ్య షోరూం ప్రారంభం సందడి చేసిన సినీ నటి రాశికన్న. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షోరూం ను ప్రముఖ సినీ నటి రాశికన్న ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాంగళ్య చైర్మన్ ఓం నమ శివాయ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30 మాంగళ్య షోరూంలను విజయవంతంగా ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన దుస్తులను అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోని మాంగళ్య ఆన్లైన్ సేవలను కూడా ప్రారంభించి వినియోగదారులకు ఇంటి వద్దకే సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాంగళ్య సంస్థ ఎండి అరుణ్ తో పాటు సంస్థ ప్రతినిధులు, ఆహ్వానితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Wait. Shivana. Ran. Pode venkala camera. Wait. Shivana, సార్ మేడం ఇది అయిపోయింది మేడం. సార్ మేడం ఇది అయిపోయింది మేడం. ఒకసారి పట్టుకోండి. తీసుకుందు అక్కడ ఉండ తీసుకుంటావా? పైకి తీయనా కొంచెం తమ్ముడు మైకి వెనక We have inaugural offers. We best price ki. So usually Rashikanna garu all మనం కూడా షాపింగ్ చేసేద్దాం. సో ఇప్పుడు Rashikanna గారికి ఫోటో కావాలంటే ఏంటది గుడిలో
మీరు వచ్చారు, చాలా వెయిట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. నా ఇల్లు హైదరాబాద్ లోనే, సో ఆఫ్ కోర్స్ ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ ఇట్స్ పీపుల్. అండ్ ఈ రోజు నేను మంగళ షాపింగ్ మాల్ టికెట్స్ స్టోర్ లాంచ్ కోసం అందరికీ తెలుసు మంగళ షాపింగ్ మాల్ గురించి ఎంత పెద్ద బ్రాండ్ ఉందో. అండ్ వెరీ హ్యాపీ this opportunity and now to be going inside. But thank you all for coming. I love you all. Thank you so much. బీజేపీ నేత ఇంట్లో పాకిస్తాన్ జాతీయులు ఉద్రిక్తత. రంగారెడ్డి పాకిస్తానీ ఐఏఎస్ ఏజెంట్ల నుండి బీజేపీ నేత ఆందల శ్రీరాములు యాదవ్ కు ప్రమాదం ఉందని అనుమానాలు పార్టీ నేతలతో కలుగుతోంది. తాజాగా మల్లాపూర్లోని బీజేపీ నేత ఆందల శ్రీరాములు యాదవ్ నివాస సమీపంలో పాకిస్తానీ జాతీయులను పోలీసులు గుర్తించారు. విషయం తెలియగానే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలను ఆందల శ్రీరాములు యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అంటే మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం అంటే మీరు వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తారు. కంప్లైంట్ ఇవ్వండి, మీరు వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తారు అంతే కదా. మీకు తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు. మన వయసు గారు వెళ్ళైన విషయము మీకు మొత్తం తెలుసు. వయసు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ అందరూ తెలుసు. పాకిస్తాన్ వచ్చి ఈ ప్రాంతం ఇంత అవకాశం ఉంటుంది కాబట్టి మేము చూసుకుంటాం. కంప్లైంట్ ఇవ్వండి. మీకు తెలుసా అని చెప్తున్నా. నాకు అంటే మీరు పోలీస్ డ్యూటీ చేస్తారా? నేను చేయాలి. మీ పోలీస్ డ్యూటీ మీ డ్యూటీ నేను చేయాలి అంటున్నా. మీ డ్యూటీ నేను చేయాలి అంటున్నా. మీకు ఇన్ఫర్మేషన్ చేయాలంటున్నా. పాకిస్తాన్ నన్ను ఎందుకని నా ఏరియా ఇది నేను ఇవ్వాలి. అరే తమాషాలు అయిపోయింది. రోజు రోజు నన్ను తిరగండి సార్. నేను ఎక్కడ బైక్ కలే సార్. మేము పాకిస్తాన్ లకు బంగ్లాదేశ్ లో పోతలేం సార్. మా ఏరియాలకు మేమే పోతున్నాము. వాళ్ళని వచ్చినా నిలబడి ఫస్ట్ వాళ్ళని ఎలగొట్టము. శాతం ఎలగొట్టు ఇప్పుడు నేను ఎలగొట్టు ఇప్పుడు మేము ఎలగొడతాం. మీరు ఎలగొట్టలేదు కదా, మేము ఎలగొట్టాం కదా. పోదా అది పోవచ్చు. మీరు చెప్పుకోవాలా అట్లేం లేదే. ఈ ప్రాంతంలో కొన్ని సందర్భాలలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి కాబట్టి మాకు చెప్పాలి. ఏం శాంతి భద్రతలు చెప్పాలి? దేని గురించి మాకు చెప్పాలి. దేని గురించి సార్? పాకిస్తాన్ వాళ్ళ గురించా? రక్షించే బాధ్యత మా మీద. దేని గురించి? మేము దొంగలమా? మేము టెర్రరిస్టులమా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అరే మీరు టెర్రరిస్టామా? అరే నేను పోతున్నా. నా కాన్సెప్ట్ తిరగదా? ఇది మా మహేశ్వరం కాన్సెప్ట్ తిరగదా? తిరగనియరా? తిరగనియరా? ఎక్కడికి వెళ్తున్నారు? తిరగనియరా అంటున్నా. నేను తిరుగుతున్నా. నా పని అరే ఎస్ఆర్ నడుస్తుంది. నా పని చేద్దా? ఎస్ఆర్ చేద్దా? ఎస్ఆర్ పని చేద్దా? ఎస్ఆర్ పని చేద్దా? పాకిస్తాన్ ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం. రంగారెడ్డి చేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఓటు పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఈ కార్యక్రమం ఉందని అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేకే ఓట్లు తొలగించే డ్రామా ఎస్ఐఆర్. గడప గడపకు తిరిగి వివరాలు సేకరించవలసిన అధికారులు ఒకే చోట 6 ఫారంలను పంచుతున్నారు. అధికారులు వచ్చిన ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలు ప్రస్తావించిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వసంతనగర్ డివిజన్ గ్రీన్ వ్యూ కాలనీలో స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు కాలనీలో పర్యటించిన రమేష్ విస్తృతంగా పర్యటించారు. తాము నివసించేందుకు కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడాన్ని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన కొద్ది రోజుల వ్యవధిలోనే కాలనీకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సర్పత్రాల పంపిణీపైన వాటిని పూర్తి చేయడంపైన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన పత్రాన్ని పూర్తి చేసి తిరిగి అధికారులకు అందజేయాలని సూచించారు. పార్టీకి చెందిన స్థానిక నాయకులు సైతం సర్పత్రాలను పూర్తి చేయడంపై ప్రజలకు సహకరించాలని సూచించారు. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో పార్టీ నడుస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అలా కాదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా
ప్రతి వాళ్ళు లీడర్లు ఉంటారు, ఎక్కువ స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అటువంటి పార్టీలో కొత్తగా వచ్చిన నేను అందరినీ కలుపుకొని అందరి ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ మరి ఇవాళ ఒక ఇన్ఛార్జిగా ఈ రాష్ట్రానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఈ మధ్య మరి నా సర్వీస్ గుర్తించి ముఖ్యమంత్రి గారు ఖమ్మ కార్పొరేషన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇంత తొందరగా పదవులు రావడం అనేది నిజంగా కూడా అది అదృష్టం ఉండాలేమో అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే చాలా వెయిట్ చేయాలి. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా గురించి 2 మాటలు మీకు చెప్పుకోకపోతే మీకు తెలియదు కదా నేను ఎవరు, నేనేంటి, ఎవరి రమేష్ ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చెప్పుకోవాలి, ఆ బాధ్యతగా మీకు చెప్పానే కానీ నా గురించి ఏదో గొప్ప లేక నా పార్టీ గురించి ఒక గొప్ప చెప్పాలని మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ, ఇకపోతే కాలనీ సమస్య నేషనల్ హైవే మీద ఉంది. ఇక్కడి నుంచి చూస్తుంటే ఏదైనా ఊటీలో ఉన్నాం అన్నట్టుగా ఉంది. మొక్కలు ఈ వాతావరణం ఇంకేంటి చూస్తుంటే వాస్తవం ఇంత చక్కటి కాలనీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని అనుకోవడానికి కూడా బాధే వాస్తవంగా. మరి అంటే ఒకళ్ళని నింద వేయడం కాదు, కానీ గడిచిన 10 ఏళ్ళు మరి ఇక్కడ రోడ్లు ఎందుకు వేయలేదు, ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఎందుకు సాల్వ్, స్మాల్ మైనర్ థింగ్ నా దృష్టిలో. ప్రభుత్వం కలుసుకుంటే మీకున్న డ్రైనేజ్ సమస్య అనేది చాలా చిన్న సమస్య. పక్కనే మన అదేది కల్వరిపెంపుల్ రోడ్ లో డ్రైన్ ఉంది, మీ లైన్ తీసుకెళ్ళడానికి కలిపేయచ్చు. మరి ఇప్పుడు కూడా నేను ఎవరిని నిందించను, కానీ దీని వెనకాల ఏముంది, నిజంగా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే మీకు మాట ఇచ్చేటప్పుడు ముందు నాకు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. దాని మీద అవగాహన లేకుండా మాట్లాడితే అందరికీ నాకు తేడా ఉండాలి. కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నిజంగా కూడా ఇవాళ ఆదివారం అయి ఉండకపోతే ఇప్పుడే నేను మీతో జిఎం, మా వాటర్ వర్క్స్ జిఎంతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు సార్ట్ అవుట్ చేయలేకపోయాం అనేది మీ ఎదురుగుండానే మాట్లాడి ఉండేవాడిని. ఇవాళ ఆదివారం వాళ్ళు కూడా మళ్ళాగానే మనుషులు, వాళ్ళు ఆఫీసర్స్ అయినా వాళ్ళు కూడా ఎక్కడో ఫ్యామిలీ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, కానీ మీకు ఒక మాట తీసుకున్నా నేను. రేపో ఎల్లుండో రవి గారు వాళ్ళ దగ్గరికి వస్తే కాలనీ పెద్దలు 2-3 అందరూ రావాల్సిన అవసరం కూడా లేదు. వారికి ముందే ఇటు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ గారితో మాట్లాడి వారి స్థాయిలో అది సార్ట్అవుట్ అయితే సంతోషం. లేని పక్షంలో ఇది వాటర్ వర్క్స్ ఎండి గారి దృష్టికి అయినా తీసుకెళ్లి ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసేంత వరకు బాధ్యత తీసుకుంటారని చెప్పి అందరికీ మాటిస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం వసంతనగర్ డివిజన్లో డ్రీమ్ వ్యూ కాలనీలో ప్రజల కోరిక మేరకు ఇక్కడ పాదయాత్ర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 కార్యక్రమాలు, ఒకటి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి SIR ప్రోగ్రాం మీద కాలనీ వాసులకి పూర్తిగా అవగాహన కల్పించడం ఒక కార్యక్రమం. అలాగే ఇక్కడ ఏదైతే ఈ డ్రైనేజ్ వ్యవహారం కానీ, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పవరు, పార్క్స్, కాలనీ చూస్తానే బ్రహ్మాండమైన పాష్ కాలనీ. లోనికి వస్తే ఏదో మేడిపండు చందంలాగా అనిపించింది నాకు. పైకేమో బ్రహ్మాండమైన కాలనీ డ్రీమ్ వ్యూ కాలనీ, లోనికి వస్తే అన్ని సమస్యలే ఉన్నాయి. మరి ఇవాళ ఆ సమస్యలన్నింటినీ కూడా కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆదివారం అయిపోయింది, కానీ లేదు ఇవాళే మాట్లాడి ఆఫీసర్స్తో మాట్లాడి వాటికి సమస్యల మీద ఒక ఆలోచనకు వచ్చేవాళ్ళం. ఏదేమైనా రేపెల్లుండిలో మరి ఆఫీసర్స్తో ఇటు హైదరాబాద్ మెట్రో వర్క్స్ వారితో కానీ, మున్సిపల్ ఆఫీసర్స్, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడున్న సమస్యలన్నిటి మీద పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను వారికి మాట ఇవ్వటం జరిగింది. తప్పకుండా మరి రాబోయే వారం 10 రోజుల్లో ఇక్కడున్న సమస్యలన్నిటికీ ఒక దారి చూపించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున. అట్లాగే
అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా చాలా చైతన్యవంతంగా వారందరూ ముందుకొచ్చి వారి సమస్యలు చెప్పడం అంటే నిజంగా ఎంత డెప్త్ ఉంటే కానీ వారందరూ బయటకు వచ్చి ఈ బాధ చెప్పారా అన్నట్టుగా అనిపించింది నాకు. ఏదేమైనా ప్రభుత్వ సహకారంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి మళ్ళీ వస్తానని చెప్పి వాళ్ళు మాటిచ్చా. ఆ రకంగా ముందుకు సాగుతాం. త్రాగునీటి కోసం మహిళల ఆందోళన. ఆసిఫాబాద్ త్రాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బాదారంపల్లిలో ఆందోళనకు దిగారు. 2 నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని మహిళల ఆవేదన. ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాట్లాడతాడు ఒక్క నిమిషం. హలో వర్షాల కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు. నిర్మల్ బైంసా మండలం హాస్గుల్ గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో గంగా జలాలతో పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది గ్రామ పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని వీడీసీ సభ్యులు వెల్లడించారు. విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది ఆందోళన. విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. 2 నెలలు బకాయిలు పెడితే ఎలా బతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆందోళన చేస్తే జీతాలు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మళ్లీ పాత పద్ధతే కొనసాగించిందని వారు ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు వెంటనే ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు. విజయవాడ ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు నినాదంతో చంద్రబాబు సర్కారుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినూత్న నిరసనకు దిగింది. ఏపీజీఈఎస్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి ఇతర ఉద్యోగులు గుండు చేయించుకున్నారు. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఉద్యోగులు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. పీఆర్సీ, ఐఆర్డీఏలు సహా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షామీర్పేట తుపాకులతో అడవి జంతువులను వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు హ్యూస్టన్ పర్యటన, భారతీయ అమెరికన్ ప్రవాసులతో సమావేశం. రామచంద్రాపురంలో మాంగళ్య షోరూం ప్రారంభం, సందడి చేసిన సినీ నటి రాశికన్నా. బీజేపీ నేత ఇంట్లో పాకిస్తాన్ జాతీయులు, ఉద్రిక్తత. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి S10 న్యూస్.